నాగనాథ్ గారు యాహ్! 2026 నూతన సంవత్సరం. ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మరి ఇప్పుడు వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అని కూడా చెప్పుకుంటున్నారు. ఆహ్, ఈ సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. హ్మ్. 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 వీళ్ళకి 2025కి, 26కి డిఫరెన్స్ ఏంది అని అడిగారు. హ్మ్. 2025లో 4 ప్రధాన గ్రహాలు అంటే ఒక సంవత్సరం కాలం కన్నా ఎక్కువగా ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతువులు 2025 మే మాసం నుంచి వీళ్ళు ట్రాన్సిట్ జరిగింది. ఓకే. కానీ మీకు 2026లో కేవలం ఒక గురుగ్రహం మాత్రమే సంచారం జరుగుతుంది. అంటే మేజర్ ప్లానెట్. హ్మ్. సో, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? వీళ్ళు ముఖ్యంగా ధనురాశి వాళ్ళు ఈ 2026ని వీళ్ళు ఎలా అన్వయించుకోవాలి? హ్మ్. సో, వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే ఇది సహజ సిద్ధంగా వాళ్ళలో ఉండే ఇన్‌స్టింక్ట్. ఏందంటే ఇయర్ ఆఫ్ యూత్‌ఫుల్‌నెస్ అన్నది వీళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితది. ఓకే. ద ఇయర్ ఆఫ్ యూత్‌ఫుల్‌నెస్. యూత్‌ఫుల్‌నెస్ ఇస్ 2026. ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అది కూడా అది వాళ్ళకి కూడా. సూట్ అవుతది. హ్మ్. ద ఇయర్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఇది అది కూడా. వాళ్ళకి సూట్ అయితది. వావ్! సో, ద ఇయర్ ఆఫ్ అన్‌సర్టెనిటీస్ ఇది వీళ్ళు ఊహించనిది. ఇది ఇది ట్విస్ట్. ఊహించని. ద ఇయర్ ఆఫ్ ఈగోస్ హ్మ్. ఇది వీళ్ళు ఎదుర్కోవాల్సింది. ఓకే. ద ఇయర్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఇది వీళ్ళు భరించాల్సింది. లీగల్‌గా అంటే లీగల్‌గా. వీళ్ళకి చట్టపరమైనటువంటి ఇష్యూలు వామ్మో! వస్తాయి. హ్మ్. సో, ముఖ్యంగా ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో టాప్ లిస్టెడ్ పాయింట్స్ ఏమన్నా చూస్తే హ్మ్. వీళ్ళు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌కి ట్రై చేస్తారు మేడం. అంటే ఒక ఒక సోర్స్ ఆఫ్ అంటే ఒక రంగంలో డబ్బు సంపాదించాలి అన్న దానికన్నా వివిధ రంగాల్లో డబ్బు సంపాదించాలి అన్నది వీళ్ళకి ఎంతూజియాజం, ఆప్టిమిజం ఉంటది వీళ్ళకి. ఓకే. ఎంతూజియాజం ఏంటంటే పని చేసేయాలి ఎంతూజియాజం. హ్మ్. ఆప్టిమిజం ఏందంటే ఆశావాదం అయిపోతది, జరుగుతదని. హ్మ్. సో, వీళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎవ్వరు సలహా తీసుకోరండి. సో, ఈ ఇయర్ వీళ్ళకి ఏ ఏరియాలో వీళ్ళు జాగ్రత్తగుండాలి అంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్‌కి సంబంధించిన సమస్యలు వీళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. హ్మ్. నేను చెప్పాను కదా మేడం. ఈ ఇయర్ స్టార్టింగ్ ధనురాశి వాళ్ళకి అంత ఫేవరబుల్ కాదు. హ్మ్. ముఖ్యంగా జూన్ వరకు ఎస్పెషల్లీ. హ్మ్. మనం ఏప్రిల్ వరకు అన్నది ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో, ఇన్వెస్ట్‌మెంట్స్ వాటిలో అనుకున్నాం. హ్మ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ హ్మ్. 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 వీళ్ళకి ఏంటంటే సంప్రదాయబద్ధమైనటువంటి లక్షణాలు, సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కేతువు యొక్క ప్రభావం వల్ల 9థ్ హౌస్‌లో ఉంటాడు కాబట్టి. హ్మ్. హ్మ్. ఈ 9థ్ హౌస్ సిగ్నిఫికెన్స్ ఏందంటే మీరు హైయర్ లెవెల్‌కి వెళ్ళడం. అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కెళ్ళాలి. ఉన్న స్టేజ్ నుంచి బెటర్ స్టేజ్‌కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ముఖ్యంగా అన్నీ అట్లా కనిపిస్తాయి. ప్రోగ్రెసివ్ పీరియడ్‌లా కనిపిస్తది. హ్మ్. కానీ యాక్షన్‌లో ఏది ఉండదు. ఎప్పటి వరకు? ఆగస్ట్ వరకు ఉండదు.